Harsha Hospital, Center for Plastic and Cosmetic Surgery, Liposuction, Tummy tuck, breast surgery, lip, chin and nose correction సేవలు. మీ అందానికి నమ్మకమైన చిరునామా హర్ష హాస్పిటల్స్ కొంపల్లి హైదరాబాద్. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈజీబో జిమ్లో వర్కౌట్ చేస్తున్నటువంటి అనిల్ చౌదరి అక్కడికక్కడే కుప్పగూలిపోయినటువంటి ఘటన చోటు చేసుకుంది. హాస్పిటల్కి తరలించేలోపే తను మృతి చెందినట్లు తెలిసింది. అయితే కుటుంబ సభ్యులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసును నమోదు చేసుకున్నారు. ప్రస్తుతం మనతో పాటు జూబ్లీహిల్స్ SHO శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. కుటుంబ సభ్యులు ఏమని ఫిర్యాదు చేశారు? రిగార్డింగ్ ఈ ఈజీబో జిమ్లో అనిల్ చౌదరి అని చెప్పేసి రెగ్యులర్గా ఆయన లాస్ట్ ఒక 6-7 మంత్స్ నుంచి డైలీ జిమ్కి వస్తూ ఉంటారు. ఆయన ప్రొఫెషన్ బై సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. సో ఆయన జిమ్ చేస్తూ అనుకోకుండా వాష్రూమ్ వాష్రూమ్ వెళ్ళేసి గిడ్డినెస్ వచ్చి పడిపోయారు. ఇమీడియట్గా అక్కడున్న ఎవరైతే జిమ్ చేసే వాళ్ళంతా కూడా వాళ్ళని ఇమీడియట్గా PCR చేయడం జరిగింది. దెన్ CPR చేసిన తర్వాత కూడా అతను ఇమీడియట్గా కొంచెం డౌట్ వచ్చేసి ఒక కంట్రోల్కు అంటే 108కు ఇన్ఫార్మ్ చేస్తే 108 అంబులెన్స్ వచ్చి వాళ్ళు టెస్ట్ చేసి ఇమీడియట్గా అతను చనిపోయినట్టుగా అక్కడనే డిక్లేర్ చేయడం జరిగింది. దెన్ అప్పుడు ఒక డైలెంట్ కాల్ ద్వారా పోలీస్కి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో పోలీస్కి అక్కడ విజిట్ చేయడం జరిగింది. సో ఆయన జిమ్ చేసే యాక్టివిటీస్ అండ్ ఆయన వాష్రూమ్ వెళ్ళడము, వాష్రూమ్ నుంచి వాళ్ళు తీసుకురావడం అదంతా కూడా CC ఫుటేజ్ కవర్ చేయడం జరిగింది. 100కి కాల్ చేసినప్పుడు జిమ్ వాళ్ళు ఎవరైనా కాల్ చేశారా లేకపోతే క్లయింట్స్ కాల్ చేశారా? నో, జిమ్ మేనేజర్ కాల్ చేశారు. సో కాల్ చేస్తే ఇమీడియట్గా మా వాళ్ళు వెళ్ళడం జరిగింది. దెన్ బేసింగ్ ఆన్ దట్ అక్కడ జిమ్ చేస్తే ఈ విధంగా జరిగిందని చెప్తే అక్కడ ఉన్న సర్వేలెన్స్ ఆల్రెడీ CC ఫుటేజ్ కూడా కలెక్ట్ చేయడం జరిగింది. సో ఆ వర్షన్ కూడా అంత కొరాబరేట్ అవుతూ ఉంది. ఇమీడియట్గా క్లూస్ టీమ్ని పిలిపించేసి దెన్ బాడీ షిఫ్ట్ చేయడం జరిగింది. బాడీ పోస్ట్మార్టం కూడా చేయించాము. వన్స్ పోస్ట్మార్టం రిపోర్ట్ వస్తే కానీ డాక్టర్ ఒపీనియన్ తెలియదు. దెన్ అప్పుడు కాజ్ ఆఫ్ డెత్ తెలుస్తుంది. వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమని ఫిర్యాదు చేశారు సార్ మీకు? వాళ్ళ కుటుంబ సభ్యులు సేమ్ ఇదే ఫిర్యాదు ఇచ్చారు. సో జిమ్ చేస్తూ ఉన్నారు, జిమ్ చేస్తూ ఉంటే ఇట్లా గిడ్డినెస్ వచ్చి పడిపోయారని చెప్పి జిమ్ వాళ్ళు చెప్పారు. సో దీని మీద ఎవరికి సస్పెక్ట్ కూడా ఏం లేదని క్లియర్గా ఇచ్చారు. బట్ ఈవెన్ దో పోస్ట్మార్టం చేస్తే ఎగ్జాక్ట్ కాజ్ ఆఫ్ డెత్ తెలుస్తుందనే ఉద్దేశంతో పోస్ట్మార్టం కూడా రిఫర్ చేయడం జరిగింది. మొన్న ఈవినింగే పోస్ట్మార్టం కూడా కంప్లీట్ చేసి వాళ్ళకి బాడీ కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. కుటుంబ సభ్యులు ఏమన్నా ఉన్నాయి కానీ లేకపోతే చెప్తున్నారా సార్? అన్నాను సో ఫార్ వాళ్ళ రిలేటివ్స్ ఎవరు కూడా ఎటువంటి హెల్త్ ఇష్యూస్ గురించి ఏమీ నోటిఫై చేయలేదు. సో PME రిపోర్ట్ వస్తే ఆయనకున్న హెల్త్ ఇష్యూస్ అదర్వైజ్ ఆయన కాజ్ ఆఫ్ డెత్ ఎవ్రీథింగ్ కూడా తెలుస్తుంది. థ్యాంక్ యూ. ఇప్పటి వరకు జిమ్ వాళ్ళ ఓనర్ స్టేట్మెంట్ కానీ లేకపోతే అక్కడ ఉన్న ఆ టైంలో క్లయింట్స్ స్టేట్మెంట్ కానీ ఏమైనా రికార్డ్ చేశారా? యా, క్లయింట్స్ స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. జిమ్ మేనేజర్ యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. అక్కడున్న CC ఫుటేజ్ కలెక్ట్ చేయడం జరిగింది. ఫర్దర్ ఎవిడెన్స్ కూడా కంప్లీట్ చేసి కేసు ఫైనలైజ్ చేస్తాం. అనిల్ వాళ్ళ ప్రాపర్ ఎక్కడ అని చెప్తున్నారు సార్ వాళ్ళ ఫ్యామిలీ? ప్రాపర్ AP అని చెప్పారు. బట్ ఇక్కడ మాదాపూర్లో ఉంటారు. ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కూడా ఎంప్లాయీస్ అని చెప్పారు. పిల్లలు ఏమన్నా? 2 కిడ్స్ అని చెప్పారు. సార్ ఏమేం సెక్షన్స్ కింద కేసులు నమోదు చేశారు? ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా ఉంటుంది? ఇట్స్ 194 అమ్మా, 194 BNS పాత 174లోనే బుక్ చేశాము. వన్స్ కాజ్ ఆఫ్ డెత్ వచ్చిన తర్వాత ఒకవేళ దాంట్లో ఏదైనా సస్పీషియస్ కానీ ఇంకేదైనా ఉంటే కూడా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసి దాని ప్రకారం ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. ఏమైనా జిమ్ వాళ్ళకి నోటీసులు ఇవ్వడం కానీ? వాళ్ళకున్న పర్మిషన్స్ జిమ్ రన్ చేయడానికి కావాల్సిన లీగల్ ప్రొసీడింగ్స్ అన్నీ కూడా ఇవ్వని చెప్పి నోటీస్ అయితే ఇచ్చాము. బట్ అది కూడా కలెక్ట్ చేసి ఇన్వెస్టిగేషన్లో ఇన్కార్పొరేట్ చేస్తాం. అంటే మీరు జిమ్లోకి వెళ్ళినప్పుడు అక్కడ సస్పెక్టివ్గా ఏమైనా కనిపించిందా సార్? అంటే జిమ్ వాతావరణం కావచ్చు లేకపోతే అక్కడ ఏమైనా? సో ఎవ్రీథింగ్ ఆల్రెడీ CC ఫుటేజ్ కవర్ అవుతూ ఉంది. సో టెక్నికల్ ఎవిడెన్స్ ఉంది కాబట్టి ఇప్పటికైతే ఎవరిని సస్పీషియస్ అతను జిమ్ చేయడం ఉంది, అతను వాష్రూమ్కి వెళ్ళడం ఉంది, వాష్రూమ్ నుంచి బయటికి తీసుకురావడం ఉంది, ఎవ్రీథింగ్ కవర్ అవుతుంది. దెర్ ఇస్ నో సస్పీషియస్ సో ఫార్. ఇంకా అటువంటిది ఏదైనా ఉంటే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో డెవలప్ చేస్తాం. థ్యాంక్ యూ. ప్రస్తుతానికి ఈజీబో జిమ్లో జరిగినటువంటి అంటే వర్కౌట్ చేసి అనిల్ చౌదరి అనే వ్యక్తి తర్వాత వాష్రూమ్కి వెళ్ళి బయటకు వచ్చాక అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. CPR చేసి 100కి డైల్ చేశారు. ఆ లోపే వాష్రూమ్లోనే పడిపోయారు అని చెప్తున్నారు. సో ఆ తర్వాత దీనికి సంబంధించినటువంటి జిమ్ ఓనర్స్ కాల్ చేయడం, మేనేజ్మెంట్ పోలీసులు వెళ్ళడము, క్లూస్ టీమ్ చేరుకొని అక్కడ అన్ని ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేశారు. పోస్ట్మార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్కి తరలించి తర్వాత పోస్ట్మార్టం అయిపోయిన తర్వాత బాడీని కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పచెప్పామని చెప్తున్నారు. అయితే కేసుకి సంబంధించి అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేశాము. ఫర్దర్గా తర్వాత కాజా జరిగింది ఏంటి అనేది కూడా తెలిసే అవకాశం ఉంటుంది. కెమెరామెన్ వేణుతో సుజాత, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్.